నమస్తే స్నేహితులారా. కథ ఇప్పుడొక భావోద్వేగం మలుపులో ఉంది. ఇక్కడ ప్రతి బంధం పరీక్షించబడుతోంది. ఒకవైపు సుమిత్ర ఆరోగ్యం క్షీణిస్తుంటే మరోవైపు దీప ప్రెగ్నెన్సీ విషయం ఎంతో క్లిష్టంగా మారింది. అయితే డాక్టర్ హారిక చెప్పిన ఒక మాట అందరినీ షాక్కు గురిచేసింది. అదేంటంటే జ్యోత్స్న ప్రెగ్నెన్సీ సమయంలో బోన్ మ్యారో డొనేట్ చేస్తే వచ్చే ప్రమాదాల గురించి అడిగింది. మరి జ్యోత్స్న నిజంగానే మారుతోందా, లేక ఇది ఆమె వేస్తున్న ఏదైనా పెద్ద కుట్రనా? తర్వాతి ఎపిసోడ్లో మీరు దశరథ్ మరియు కార్తీక్ మధ్య ఒక సీరియస్ చర్చను చూస్తారు. దీప ఎటువంటి స్వార్థం లేకుండా తన తల్లి కోసం ప్రాణాలకు సైతం తెగించి త్యాగం చేయటానికి సిద్ధంగా ఉందని దశరథ్ ఇప్పటికే అర్థం చేసుకున్నారు. నా అంచనా ప్రకారం రాబోయే సీన్లలో దీప తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా సుమిత్రను కాపాడటానికి ఒక పెద్ద అడుగు వేస్తుంది. కానీ కార్తీక్ ఆమెలు ఆపటానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే దీప మరియు తన పుట్టబోయే బిడ్డ ఇద్దరినీ ప్రమాదంలో చూడటం అతనికి ఇష్టం లేదు. మరోవైపు కాంచన మారుతున్న తీరు జ్యోత్స్నకు ఇబ్బందిగా మారవచ్చు. శౌర్య మాట్లాడిన అమాయకపు మాటలు కాంచన మనసును కరిగించాయి. ఇప్పుడామె ఈ ఇంట్లో దీపకు దక్కాల్సిన గౌరవాన్ని తిరిగి ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. దశరథ్ అందరి ముందు జ్యోత్స్నను నిలదీసినప్పుడు ఆమె అబద్ధం బయటపడుతుందా? అన్నింటికంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే దీప తన సొంత కూతురని తెలిసినప్పుడు సుమిత్ర ఆ షాక్ను తట్టుకోగలదా? స్నేహితులారా, కథలో ఇప్పుడొక పెద్ద పేలుడు జరగబోతోంది. అది అందరి జీవితాలను మార్చేస్తుంది. మీకేమనిపిస్తోంది? జ్యోత్స్న నిజంగానే మారిపోయిందా, లేక కార్తీక్ సానుభూతి పొందాలని ఇలా చేస్తోందా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.